అందరూ కూడా స్వరాలు తెరిచి దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా నోరు తెరిచి ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం. అందరూ కూడా స్వరాలు తెరిచి ఆ దేవాతి దేవునికి, ఆ సర్వోన్నతుడైన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, ఈ విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు కొడుతూ పూర్ణ మనసుతో అయిన ఆరాధన చేద్దాం. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరువాయనే. నీవు పెదవి సన్నిధి పశ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పశ్చిక బయలాయనే. నీ సన్నిధి పశ్చిక బయలాయనే. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు కొడుతూ పాడదాం. విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. నీవు వరుణిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. పదువునై నేను నిన్ను చేరగా యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగాలు నన్నేలు పొందువనే. యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా అందరూ కూడా ఏకస్వరముతో యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము
విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. 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 విశ్వమంత అందరూ కూడా స్వరాలు తెరిచి ఆ సర్వోన్నతుడైన యేసు నామాన్ని గణపరుచుదాం. గణనీయము. విశ్వమంత నీ నామము. స్వరాలు తెరిచి పాడదాం. ఆమేన్. విశ్వమంత నీ నామము. అందరూ కూడా ఏక స్వరముతో ఆమేన్. విశ్వమంత పాడాలి అందరూ కూడా ఏక స్వరముతో. విశ్వమంత నీ నామము. ఈ విశ్వమంత నీ నామము. విశ్వమంత నీ నామము. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము. ఈ విశ్వమంత నీ నామము. ఈ విశ్వమంత నీ నామము. నీకే వందనం. 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 నీకే. అందరూ కూడా ఏక స్వరముతో పాడదామా. నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం.
అందరూ కూడా ఏకస్వరముతో వందనాలయ్యా. గడిచిన నెల అంతా కాచి కాపాడినందుకు మీకే వందనాలయ్యా. మరొక నూతన నెలలో మేము అడుగు పెట్టడానికి మాకు ఇచ్చి నీ కృపను బట్టి మీకే వందనాలయ్యా అని చెప్పి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. నీకే వందనం, నీకే వందనం. రెండు చేతులు ఆకాశమందున దేవుని తట్టి చాపి మన మెల్లని స్వరాలతో ఆయన ఆరాధన చేద్దాం. నీకే వందనం, 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 నీకే వందనం. వందనం యేసయ్యా, నీకే వందనం. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మన మహింపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మన మహింపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనందరూ సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా చేతులు జోడించి ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ నెల ఈ మొదటి తారీఖు ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడే తన వాక్కు రూపంలో మనందరితో మాట్లాడే సమయం గనుక ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని ఈ నెలంతా కూడా ఆయన కృపలో ముందుకు సాగలాగున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన నెలంతా మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరొక నెల, ఈ మే నెల మొదటి తారీఖు ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి ఉన్నామంటే కేవలము నీ కృపయ్యా. నీ కృపను తలంచుచు మిమ్మల్ని పాడి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. చేసిన ప్రార్థనలో మీరున్నారు, పాడిన పాటల్లో మీరున్నారు, ఆత్మారాధనలో మీ ఆత్మ మా మధ్య సంచరిస్తుందని మేము నమ్ముచున్నామయ్యా. మీ దాసుని నిలబడి మీ వాక్యాన్ని అందిస్తుండగా ఈ నెలంతా ఏ హృదయానికి ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యం ద్వారా మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడమని, ఆటంకాలను అల్లరి శక్తులను యేసు నామంలో లయపరచమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామా? హల్లెలూయా.
రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. మంచి దేవుని బిడ్డారా, దేవుని మహాకృపలో ఏస్తు నెల ప్రారంభ కొడుకు వచ్చిన మనందరి కుటుంబాల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి పోయిన నెలంతా కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కాచి కాపాడిన దేవునికి మనందరూ హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి అన్నవస్త్రాలు, ఆరోగ్యము, కృపాక్షేమాలు ఇచ్చిన దేవుని బట్టి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్దామండి. మానకు చెప్దాం. హల్లెలూయా, యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే మరొక నెలలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేసినందుకు కృతజ్ఞతగా ఈ నెలంతా కూడా దేవుడు మన అవసరాలు, మన అక్కర్లు దేవుడు తీర్చాలని, ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండాలని దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈ నెల దేవుడు, ఈ మే నెలలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, గతించిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. మరొక నెల, 5వ నెల, మే నెలలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. నేను ప్రార్థన చేస్తున్నానండి ఉదయకాల సమయంలో. దాదాపు 2:30కి లేచి, నేను పడుకున్నదే 12:30కి పడుకున్నాను. లేచి 2:30కి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, తండ్రి ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలి,
మా కొరకు ఏ వాగ్దానం మీరు ఇస్తున్నారని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. ఈ రోజున మీరు, నేను, మనం ఇలా ఉన్నామంటే, ఆయన కృపలో ఉన్నామంటే, మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని ప్రేమ కంటే మనుషుల ప్రేమను ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అదిగో వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదని పలుసార్లు మనం మనుషుల ప్రేమ మనకు దక్కనప్పుడు, మనుషుల ప్రేమ మనం పొందుకున్నప్పుడు మన హృదయాలు కాస్త బాధ కలిగిస్తూ ఉంటాయి. దేని బిడ్డారు, నేనంటాను, మనుషుడు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనల్ని ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే చెప్తున్నారు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అన్నాడు. దేని బిడ్డారు, చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు, కానీ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కరెక్టే, కానీ మనకంటే ముందుగానే దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్పి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన మొదట మనలను ప్రేమించెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అనగా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారట మొదట మనలని ప్రేమించారట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆ ప్రేమించిన దేవుడు విడువక మన ఎడలు ఏం చూపుతున్నాడంటే తన కృపను చూపుతున్నాడు. దేని బిడ్డారా, చాలామంది ఎక్కువ బాధపడే విషయం ఏదన్నా ఉందంటే, ఇంట్లో ప్రేమ లేదు, ఎవరు కూడా నన్ను ప్రేమించటం లేదు అని భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబాల ప్రేమ దూరం అవుతున్నప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు. దేని బిడ్డారు, బైబిల్లో ఒక మాట మీకు తెలుసు కదా, ఆదికాండం 29వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లేయాన్ని ప్రేమించేవారు ఎవరు లేకపోయినప్పుడట లేయాను అందరూ ద్వేషిస్తున్నారు. లేయా దేశింపబడుట యెహోవా చూచెను అని రాస్తుంది. దేని బిడ్డలారా, ఎవరు మనుషుల ప్రేమకు దూరం అవుతున్నారో వారందరూ దేవుని ప్రేమకు దగ్గర అవుతారు. ఆమెను చెప్పండి, వారందరూ దేవుని ప్రేమకు దగ్గర అవుతారు. దేని బిడ్డలారా, ఈ రోజున నిన్ను డబ్బుంటే ప్రేమించవచ్చు, నీ దగ్గర అందం ఉంటే ప్రేమించవచ్చు, నీ దగ్గర బలం ఉంటే ప్రేమించవచ్చు. ఇవన్నీ ఒకవేళ నీకున్నా లేకపోయినా నీ వెట్టి స్థితిలో ఉన్న ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను పత్రికలు అదే చెప్తున్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లి కుండిన ఈ ప్రేమ, సొంత చెల్లి కుండిన ఈ ప్రేమ, అన్నకుండిన ఈ ప్రేమ, కన్న తండ్రి కుండిన ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, ఎంతో ఎంతో మధురం యేసయ్యా, 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, ఎంతో. తల్లి కుండిన ఈ ప్రేమ, సొంత చెల్లి కుండిన ఈ ప్రేమ, అన్నకుండున ఈ ప్రేమ, కన్న తండ్రి కుండిన ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో. హల్లెలూయా,
రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. చూడండి, లేయా ఎవరి ప్రేమను పొందుకుంది? తల్లిదండ్రుల ప్రేమ పోయింది, కట్టుకున్నవాడి ప్రేమ కూడా లేకుండా పోయింది. అందరూ సహోదరి రాహేలు కూడా ప్రేమించలేకపోతూ ఉంది. అటువంటి టైంలో అందరూ లేయాని ద్వేషిస్తూ ఉంటేనట, లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూసట లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. దేవుని స్తోత్రం. ఈ రోజున మనుషులు నిన్ను ప్రేమించటం లేదనే బాధ నీకు ఉంది, కానీ దేవుడు నిన్ను మొదటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలిస్తే అసలు ఎప్పుడు మనం చింతపడం. దేని బిడ్డ, నన్ను ప్రేమించేవాడు నాకున్నాడు, ఆయన నన్ను విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయడు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళగలమండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా చూద్దామండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడట లోకమును ఎంతో ఎంతో అంటే దానికి అంతము లేదండి, అంతము లేదు అని బిడ్డ. దేవుని ప్రేమలో కొలతలు, ఎల్లలు, సరిహద్దులు లేనంత ప్రేమ దేవుడు నీ మీద, నా మీద, మన మీద చూపిస్తున్నాడు. దేని బిడ్డారు, భర్త ప్రేమ దక్కట్లేదని భార్య బాధపడుతూ ఉంటే, భార్య ప్రేమ దక్కట్లేదని భర్త బాధపడుతూ ఉంటే, పిల్లల ప్రేమ దక్కట్లేదని అందరూ బాధపడుతూ ఉంటే, అందరూ ద్వేషింపబడుతున్న టైంలో దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మన ఎడల తన కృప చూపుతున్నాడట. దేని బిడ్డారు, ఎందుకనంటే ముందు నుండి కూడా ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు అనే మాట మనం యోహాను పత్రికలో మనం చూసుకున్నాం. దేని బిడ్డారు, దేవుని ప్రేమ మన మీద ఉంది కనుక విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. మనం ఈ ఉదయం లేచామంటే మన బలాన్ని బట్టి కాదండి, మనం తినే తిండిలను బట్టి, మనం వాడే మందులను బట్టి, మనం పాటించే పద్ధతులను బట్టి, వ్యాయామాలను బట్టి, ఎక్సర్సైజులను బట్టి, లేకపోతే మనం తినే ఫుడ్ను బట్టి, ఆహారాన్ని బట్టి కాదండి, దేవుని కృపను బట్టి మనం ఇలా ఉన్నాం. దేని బిడ్డలను ఈ ఉదయకాలం ఇలా లేచి కూర్చున్నామంటే కేవలం దేవుని కృప. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఒకే ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ దినం చూసే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా అంటాను. ఈ దినము చూసే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా అంటాను. మన ఎవరో చెప్తున్నారు, ఒక ఆయన అలాగా పొలం వెళ్ళొచ్చారట, అలా గుమ్మాలో కూర్చునే ఆయన చనిపోయారట. దేవుని బిడ్డను, ఒక ఆయన అలా పొలం పనికి వెళ్ళొచ్చారట, అలా కూర్చున్న వెంటనే బలవంతుడట, చాలా బలవంతుడట, కాళ్ళు చేయి లాగేసిందట. దేవుని బిడ్డలారా, ఒక్క ఇంజక్షన్కి 50,000 కానీ తీసుకున్నారట, ఒకే ఒక ఇంజక్షన్ చేయడానికి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కాళ్ళు చేతులు బాగున్నాయంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అండి, మన ఆయుష్ దినాలు దేవుడు పొడిగిస్తున్నాడంటే కృప ఉంది. ఎందుకు కృప చూపించాలి? నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనుక విడువక మన ఎడల ఆయన కృప చూపుతున్నాడు. దేని బిడ్డలారా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళి 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నిన్నేమాత్రము విడువను. చూడండి, 13:5 వచనంలో, నిన్నేమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను. ఆయనే చెప్పాను కదా, కాబట్టి ప్రభు నాకు సహాయకుడై ఉన్నాడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనము భయపడొద్దు, ఎందుకంటే నన్ను విడువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనల్ని నిన్నెంత మాత్రము విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను గనుక ఈమె మన ప్రభు మనకేం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే సహాయకుడై ఉన్నాడు గనుక భయపడొద్దు అని రాస్తుంది. అని బిడ్డలాను, నేను ఈ మాటను చాలాసార్లు, ఈ మాట నాకు బాగా ఇష్టమైందండి. భయపడకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ ఏస్తు నెల ప్రారంభ కోడికలో దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు గనుక, నిన్ను విడవని దేవుడు ఉన్నాడు గనుక నీవు భయపడొద్దు. దేవుని స్తోత్రం అండి. ఏం చేయాలని భయపడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఎప్పుడు భయపడకూడదు, ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఏమాత్రము కూడా నిన్ను విడువను
ఎడబాయను. అంటే ఎడబాటు అంటే దూరంగా ఉండడం దేవుని బిడ్డలారా. ఓ మాటని చెప్పి నేను మరలా కొన్ని నిమిషాలు దేవుని సమయానికే ముగిస్తాను దేవుని బిడ్డలారా. ఒక ఊరిలో ఒక విధవరాలు ఉందట. ఆ విధవరాలుకి ఒక కుమారుడు ఉన్నాడట దేవుని బిడ్డలారా. ఆ కుమారుడు ఏమయ్యాడంటే చనిపోయాడండి. అబ్బాయి చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి ఎంతగానో ఆ బిడ్డ కొరకు ఏడుస్తూ ఉంది దేవుని బిడ్డలారా. విధవరాలంటే మీకు అర్థమై ఉంటుంది. అంతకుముందే ఎవరు వదిలేశారామని? భర్త విడనాడాడు. అంటే భర్త చనిపోయాడు, ఈమె ఒంటరిదాన్ని చేశాడు. రెండోది ఇంక బిడ్డ ఉన్నాడు, కొడుకును చూసి బ్రతుకుతున్నాను, నా జీవితమే నా కొడుకు అనుకుంటున్నప్పుడు ఆ కొడుకు కూడా చచ్చిపోయాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు భర్త ఆమెకి దూరం అయ్యాడు, కన్న కొడుకు కూడా దూరం అయ్యారు, ఇంకొక్కతే మిగిలింది దేవుని బిడ్డలారా. అందువల్ల ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఊరి వారు ఎంతమందో తనతో ఉన్నారని రాస్తుందండి. నేను అంటాను, మన ఇంట్లో కష్టం వచ్చినప్పుడు, మన ఇంట్లో ఎవరైనా ఆప్తులను పోగొట్టుకున్నప్పుడు, ఏదన్నా ఒకవేళ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఊరంతా వస్తుంది. ఏం చేయడానికి? పలకరించడానికి వస్తుంది. కానీ మనతో ఉంటారండి వాళ్ళు? ఉండరు. ఎందుకంటే అలాగే ఈమెని వాదార్చడానికి ఊరంతా ఆమెతోనే ఉందట దేవుని బిడ్డలారా. కానీ ఆ ఊరంతా కూడా ఎంతసేపు ఆమెతో ఉండగలనంటే ఆ సాయంత్రం దాకా ఉంటారు, ఆ సమాధి కార్యక్రమం అయిన దాకా ఉంటారు తప్ప తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ తర్వాత ఆమె ఏమైపోద్ది? ఒంటరిది అయిపోతుంది దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, ఈ లోకంలో నీకు బోల్డంతమంది స్నేహితులు ఉన్నా, నీ కులస్తులు, నీ మతస్థులు, కండ బలాలు మనం కలిగి ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తారు దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ మనల్ని ఒంటరి వాళ్ళుగా చేసేస్తారు దేవుని బిడ్డలారా. ఈమె అలాగా ఒంటరిది అయిపోతుందని ఏడుస్తూ ఉంటే యేసుప్రభువారట ఆమె దగ్గరికి వచ్చి ఆమెని చూసి కనికరపడట. ఆమె దగ్గరికి వచ్చాను అనే మాట చక్కగా రాస్తుంటుంది దేవుని బిడ్డ. ఆయన ప్రభు దగ్గరకు వచ్చి, అక్కడ చూస్తే ఏముంటుందంటే ఆయన పాడిని మోసుకెళ్తుంటే ప్రభు వారి దగ్గరికి వచ్చి అనే మాట ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తుంది. ఈ మాట కోసమే నేను మీకు చెప్తున్నాను దేవుని బిడ్డ. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ ఉన్నప్పుడు నీ దగ్గర నిలిచేవాడు నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య ఒక్కడే దేవుని బిడ్డలారా. ఆయన నిన్ను విడువడు, ఎడబాడు. అందరూ వెళ్ళిపోతున్నప్పుడట, అంటే యేసు వచ్చట దగ్గర నిలబడి ఏడవద్దని చెప్పి పాడిని ముట్టుకున్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. విధవరాలి కుమారుడు మరణించగా ఆమె పైన జాలిపడ్డావు. విధవరాలి కుమారుడు మరణించగా ఆమె పైన జాలిపడ్డావు. ఆమె కన్నీటిని తుడిచావుగా, ఆమె కన్నీటిని తుడిచావుగా. కుమారుని ముట్టి బ్రతికించావుగా, కుమారుని ముట్టి బ్రతికించావుగా. ఎంతో ప్రేమామయుడవు, ఎంతో కరుణామయుడవు, ఎంతో ప్రేమామయుడవు, ఎంతో కరుణామయుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఎంతో ప్రేమామయుడవు, ఎంతో చెప్దామా ఈ మాట? యేసయ్య ప్రేమ గలవాడండి. ఎంతో ప్రేమామయుడవు, ఎంతో కరుణ. హల్లెలూయా. భర్త ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కుమారుడు వెళ్ళిపోయాడు దేని బిడ్డలారా. ఆ టైంలో ఆమె ఒంటరితనంలో కన్నీటి మధ్యన ఉన్నప్పుడు ఆమె కన్నీళ్లు తొడవడానికంటే ఆమె దగ్గరలో ఎవరు ఉన్నారయ్యా, దగ్గరికి ఎవరు వచ్చారయ్యా అంటే యేసుప్రభువారు వచ్చారు దేని బిడ్డలారా. రోగంతో బాధపడుతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా?
నన్ను ఎవ్వరూ ప్రేమించేవారు లేరని అనుకుంటూ ఉన్నావా? ఆయన నీ దగ్గర నిలవడానికి వస్తున్నాడు దేవుని బిడ్డలారా. నీ కన్నీళ్లు తొడవడానికి వస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానమ్మా, కనుక నీ ఎడల నేను విడువక కృప చూపుతున్నానని చెప్పడానికి దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా. ఈ మాట ఎందుకో నన్ను బాగా ఆకర్షించుకుంది దేవుని బిడ్డలారా. ఒక 2 వారాల నుంచి ఒక చిన్న విషయం, మీకు మన కుటుంబం కదా, మీరు అందరూ నా బిడ్డలు, నేను మీ తండ్రి లాంటి వాడిని కదా. 2 వారాలు, ఒక వారం బల్లారాధన వారంలో ఈ మందిరం పని ఆగిపోతుందని ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదని అనుకుంటున్నప్పుడు ఆదివారం నాడు, బల్లారాధన రోజు ఆదివారం నాడు ఎంత కానుకలు వస్తాయో, దశంభాగాలు వస్తాయో అన్నీ కూడా మందిర పనికి ఇచ్చేద్దామని అనుకుని ప్రార్థన చేసుకునండి. ఆ రోజు ఆ డబ్బులు ఇక్కడే పెట్టేసి ₹1 కూడా తీసుకెళ్లకుండా, కనీసం మా హనీ ఐస్ క్రీమ్ కొనిమ్మన్నా కొనివ్వకుండా, దారిలో వెళుతున్నప్పుడు కొబ్బరి బండం కొనిమ్మంటే కొనివ్వకుండా, ఎందుకంటే లేవండి డబ్బులు, ₹1 కూడా నా దగ్గర లేదు. ఆ వారం ఎలాగ బ్రతకాలో తెలియదు. ఆ 11,000 వచ్చినాయి. 11,000 ఇక్కడ వదిలేసి మందిర పనులకు అప్పగించి వెళ్ళిపోయానండి. సరే, 2వ వారం వస్తులోకి మళ్ళీ డబ్బులు లేవంట్లోకి 2 చోట్లకి వెళ్ళొచ్చాను. 6,000 చిల్లర వచ్చిందండి. 6,000 చిల్లర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. 2 వారాలు ఇంకా నా చేతిలో ఇంట్లో కానీ నాకు కానీ ఏమీ లేవండి. ఇంట్లో ఉన్న అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి దేవుని బిడ్డలారా. ఇంట్లో కనీసం ఏది కిరాణా సరుకులు ఏమీ లేవు, ఇంట్లో ఏమీ లేక అన్నీ ఖాళీ అయిపోయినాయి దేవుని బిడ్డలారా. కానీ నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడని చెప్పడానికి రుజువు ఏంటంటే, దేవుడు మనం చేసే ప్రతి దాన్ని చూస్తాడు దేవుని బిడ్డలారా. ఈ లోపల ఇలా అయిపోతూ ఉంది. నేను ఎవరితో ఏమనలేదు, ప్రార్థన చేసుకున్నాను. మీకు కూడా చాలామందికి ఇలా చేశానని తెలదు. నిన్నటికి నిన్న వచ్చి మేస్త్రులకి ఒక 5,000 కావాలంటే నేను నా కష్టం, నాకున్న ఫోన్పే అంతా చెక్ చేస్తే అందులో 4,000 ఉంటే దానికి మరి ఇంకొక 1,000 ఇంకో దాంట్లో తీసి 5,000 కొట్టేసి అలా నిన్న ఒట్టి చేతులు వెళ్ళిపోయింది అని వీళ్ళని. ఓ సహోదరి ఏం చేశారంటే, అయ్యగారు మీరు కారు వేసుకొస్తున్నారా అని అడిగారు. వస్తున్నానమ్మా అన్నాను. ఆమె ఏం చేశారంటే, ఇంట్లో కావాల్సిన కిరాణా సరుకులన్నీ కట్టించేసి, ఈవెన్ ఇడ్లీ రవ్వతో కూడా కట్టించేసి, రైస్ బ్యాగ్ అన్నీ కొనేసండి, మా ఇంట్లో కావలసిన కిరాణా సరుకులన్నీ కూడా కారులో ఇట్టేసిందండి. దేవుని స్తోత్రం చెబుతాను. ప్రియులారా, నేను దేవునికి ఇచ్చేసిన తర్వాత 2 వారాల నుంచి నాకు ఏమీ లేక ఎలా బ్రతుకుతాము, ఈ వారం ఎలా గడుస్తుంది, ఈ రోజు ఎలా గడుస్తుంది అనుకోకుండా దేవుడు మన అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఒక కరువులో, ఒక ప్రాంతంలో, సారేపత్ అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటుంది, ఒక కుమారుని పెట్టుకుని ఉంటుంది. ఆ కరువులో ఆమె చనిపోకుండా ఉండాలి. తొట్టిలో ఉన్న కొంచెము పిండితో, బుడ్డులో ఉన్న కొంచెం నూనెతోనే ఆమె ఉంది. ఆమెను పోషించాలని ఏలియా కంటే ముందుగా ఎరిగిన వాడు ఎవరంటే దేవుడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డలకి తెలియనంతగా నీ గురించి దేవుడు తెలుసు దేవుని బిడ్డలారా. మన గురించి దేవుడు అంతగా ఆలోచిస్తాడు దేవుని బిడ్డలారా. కానీ మనమే చాలాసార్లు ఐ లవ్ యూ అని భార్యకి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు కాదండి, ఐ లవ్ యూ చెప్పాల్సింది ఎవరికంటే దేవుడే చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్తాడు. ఏలియా, సారేపత్ అనే ప్రాంతానికి వెళ్ళు, నేను అక్కడ ఒక పేద విధవరాలని నీ కొరకు ఏర్పాటు చేశాను అన్నాడు. ఒక పేద విధవరాలు కుటుంబ పరిస్థితిని కూడా చూస్తున్న దేవుడు ఈరోజు దేవుని మాటలు వింటున్న మీ అందరి కుటుంబాలని దేవుడు చూస్తున్నాడు దేవుని బిడ్డ. అలా దేవుడు చూశాడు కాబట్టి మరలా నేను అన్నీ దేవుని కోసం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఏం చేస్తాడో ప్రభువారు, నీళ్ల ముంచిన ఆయనే, పాల ముంచిన ఆయన అనుకుంటే కావలసిన కిరాణా సరుకులన్నీ కూడానండి, నూనె ప్యాకెట్లండి, రైస్ బ్యాగులండి, అన్నీ కూడా కారు నిండా పెట్టారు. దేవుని స్తోత్రం చెప్దాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే. విడువని దేవుడ నీవే, నా మంచి, పాపికి ఆశ్రయపురము నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు,
అర్హుడా నీవే ప్రేమించుటకు. యేసయ్యా 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 స్తోత్రమయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి పాపికి ఆశ్రయం. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన అరణ్యమా అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా అరణ్యం అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి కదిలే బండవై దాహము. జీవాహారమై ఆకలి కదిలే బండవై దాహము. యేసయ్యా 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 హల్లెలూయా. మన మనసు దేవుని మీద ఉన్నప్పుడు మన గురించి దేవుడికి ఎవరో చెప్పక్కర్లేదు. మన అవసరం ఏంటో, మన కుటుంబ పరిస్థితి ఏంటో, మన ఇబ్బంది ఏంటో, మన ఇరికేంటో, మన కుటుంబంలో ఉన్న లోటు ఏంటో ప్రభువారికి ముందే తెలుస్తుంది అని బిడ్డలారు. సరేపోతేనే పట్టణం ఎక్కడ, అక్కడ ఒక విధవరాలు ఎక్కడ, ఆ విధవరాలు ఇంట్లో ఉన్న తొట్టులో పిండి ఎక్కడ, బుడ్డులో ఉన్న నూనె ఎక్కడ, అవన్నీ దేవుడు చూస్తే ఈరోజు నీ ఇంటి పరిస్థితి అంతా దేవుడు చూస్తున్నాడు. నీ బిడ్డల పరిస్థితి అంతా దేవుడు చూస్తున్నాడు. ఇదిగో వచ్చిన సందాలు 2 వారాల సందాలు ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోయాడు. వీడు ఎలా బ్రతుకుతాడని దేవుడు చూశాడు. ఒక తల్లిని లేపి ఆ తల్లి ద్వారా కిరాణా సరుకులు, రైస్ బ్యాగులు అన్నీ కొనిచ్చాడు. నేను ఇల్లు అడుక్కున్నాను అనుకుంటున్నారా దేని బిడ్డలారా? నేను ఇల్లు ఏమన్నా ఈ విషయాలు ఏమన్నా చెప్పాను? ఎవరికి ఏం చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్తాను. దేవుడికి తెలుసు దేవుని బిడ్డ. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు అండి. దేవుడు ఏది చెయ్యాలో దేవుడు తెలుసు దేవుని బిడ్డ. అందుకే దేవుని వాక్యం అది, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువకని ఎడల నేను కృప చూపుతున్నాను. నువ్వు నన్ను ప్రేమించావని కాదు, ముందుగానే నేను నిన్ను ప్రేమించాను, లోకముని నేను ఎంతగానో ప్రేమించాను, కనుక విడువకని ఎడల కృప చూపుతున్నాను. ఇదిగో ఆయనే చెప్పి ఉన్నాడు కదా, నిన్నేమాత్రము విడువను, నిన్నెన్నడును కూడా ఎడబాయినని చెప్పిన దేవుడట. నీకు సహాయం చేస్తాడు కనుక భయపడొద్దు, నరమాత్రుడు నీకేమీ చేయగలడు అంటాడు. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి సంఘబిడ్డలు అయ్యా అప్పులు ఉన్నాయా అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏమో ఫీజులు కట్టాలయ్యా అంటూ ఉంటారు. నేను ఎప్పుడు అందరి కొరకు ప్రార్థన చేస్తానండి. ప్రభా, అందరి అవసరాలు తీర్చాలయ్యా. మా సంఘబిడ్డలు కుటుంబంలో ఉన్న బిడ్డల అవసరాలు, వారి అప్పులు, వారి అవసరాలు అన్నీ ఇదిగో మళ్ళీ 1వ తారీఖు వచ్చింది. అందరికీ అన్ని అవసరాలు ఉంటాయి. దేవుని స్తోత్రం అండి. ఈ అవసరాలు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. దేవుని బిడ్డలారు, నేను ఇప్పుడు విశ్వసిస్తాను, ప్రభువుని నమ్మాం కాబట్టి ప్రభు మన అవసరాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుని బిడ్డలారు, ఇక్కడ బైబిల్ అదే చూస్తున్నాం. దేవుని బిడ్డలారు, ఆ విధవరాలు గురించి మీరు ఆలోచించేయండి. లాజరు రోగి ఉంటే కౌరు పంపించారు, లాజరు చనిపోతే కౌరు పంపించారు, కానీ విధవరాలు కుమారుడు చచ్చిపోతే యేసుప్రభువారికి ఎవరు కౌరు పంపించలేదు. ఎందుకంటే లాజరు చచ్చిపోతే లాజరు వెనకాల కుటుంబం ఉంది, కానీ ఈమె వెనకాల ఎవరు లేరు కనుక ఆమెతో నిలబడడానికి దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. మనుషులు స్నేహాన్ని, మనుషుల ప్రేమను కోరుకునే వాళ్ళు దేవుని ప్రేమ ఉండదండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదని యోహాను రాసిన పత్రికలోనే మనం చదువుకున్న మాటల్లోనే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే గనుక తండ్రి ప్రేమ వానిలో ఉండదంటాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ఈమెకి ఎవరూ లేరండి. ఎవరు నిలిచారు దగ్గరికి వచ్చి? అమ్మా ఏడవద్దు అని చెప్పి పక్కన నిలబడ్డాడు. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు ఆమెను దేవుడు అందరూ విడిచినా కానీ
దేవుడు ఆమెను ఎంత మాత్రమును కూడా విడవలేదు, ఎడబాయలేదు. ఈ రోజున నా భార్య ప్రేమ నాకు దక్కట్లేదండి, నా భర్త ప్రేమ నాకు దక్కట్లేదండి, నా పిల్లల ప్రేమ, ఇదివరకు ఎంతో ఆప్యాయంగా పిల్లలు నాతోనే మాట్లాడేవారు, ఇప్పుడు నా పిల్లలే నాతో మాట్లాడట్లేదని బాధపడేవాళ్ళు కొంతమంది అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఈ ప్రేమ, లోక ప్రేమను నోచుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటే పోతే పోనివ్వండి, దేవుడి ప్రేమ నీతోనే ఉంది. దేవుని బిడ్డలారా, నీ దేవుని ప్రేమ నిన్ను శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడువక నీ ఎడల ఆయన ఏం చూపుతున్నాడట? కృప చూపుతున్నాడన్న మాట ఎవరూ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదని దేవుని పేరటి మాట చెప్తున్నాను. అందుకే ఈరోజు ఈ నెల మనకిచ్చిన వాగ్దానం అదే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం అండి. విడువక అంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. యెహోషువ, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేకుండా ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుని స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యెహోషువతో చెప్తున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. దేవుని స్తోత్రం అండి. అయ్యా వాళ్ళు వదిలేశారండి మమ్మల్ని, మాతో మాట్లాడట్లేదంటే పోనివ్వండి దేవుని బిడ్డలారా. ఒకసారి ఎవరో వచ్చాట, ఒక ఆయన దగ్గర ఇలా చెప్పారట, ఏమండి మా బంగారం పోయిందండి, ఇన్ని కాస్తులండి అన్నాడు. పోనేవి అన్నాడట. అదేంటండి బాబు పోయిందని చెప్తే పోనేండి అంటారు ఏంటంటే, ఆయన అన్నాడట, బంగారము కంటే విలువైన భర్త నీకు ఉన్నాడు కదా, బంగారము కంటే విలువైన బిడ్డలు నీకు ఉన్నారు కదా, బంగారము కంటే విలువైన ప్రాణము నీకు ఉంది కదా, వచ్చేదాన్ని పోయేదాని కొరకు ఎక్కువగా నువ్వు వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు. అటు దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు మన 4 రూపాయలు చేతిలో ఉంటే మన మనసులో ఒకలా ఉంటాయా? ఏదోటి కొనాలనిపిస్తుందండి, ఏదోటి చేయాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ డబ్బులే లేవు అనుకోండి, ఏం చేస్తాం? హోటల్కి వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఉంటే టిఫిన్ చేయాలనిపిస్తుంది, అదే 10 రూపాయలు ఉంటే టీ తాగాలనిపిస్తుంది అండి. అంతే. డబ్బులు చేతిలోకి వస్తేనే మన చేప నీటిలో ఎగిరినట్టు ఎగురుతుంది దేవుని బిడ్డలను. ఆ డబ్బులే లేనప్పుడు మూలకు వచ్చి ఉంటాం దేవుని బిడ్డలారా, మూలకు వచ్చి ఉంటాం. అంతే. ఈమెకి బంగారం పోయింది అనుకుంటాం తప్ప, వచ్చే పోయేదాని గురించి బెంగ పెట్టుకుంటాం తప్ప, అంతకంటే విలువైన కుటుంబం ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. అంతకంటే విలువైన భర్త, అంతకంటే విలువైన బిడ్డలు, అంతకంటే విలువైన ప్రాణం మనకు ఉందన్న సంగతి మర్చిపోయి పోయిన వాటిని కొరకు బెంగెట్టుకుని అయ్యో ఇది పోయింది అది పోయిందని మనకున్న మనశ్శాంతిని, నెమ్మదిని కోల్పోయేవాళ్ళు, ఏమండి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డ. నేనంటాను, వెనుకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరి పడమని దేవుడే చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పాలండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ప్రేమించే దేవుడు మనకున్నాడు కనుక ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఎడబాయడు, ఎన్నడును ఎడువడు, ఎడబాయడు. దేవుని స్తోత్రం చెప్దాం. రెండోది, ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన నీకు అవసరతల్లో నీ పక్కనే నిలబడతాడు. దేవుని బిడ్డలారా, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తానండి. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట రాస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రియులారా, ప్రేమించే దేవుడు మనకున్నాడు గనుక ఆయన ద్వారా అన్నిటిలో మనం ఏం పొందుతున్నాం? అత్యధికమైన విజయమును పొందుతున్నాం. సమస్యని ఎదుటి ఎంత పెద్దగా నిలబడినా, శత్రువుని ఎదుటి ఎంత పెద్దగా నిలబడినా ఆయన మనకి విజయం ఇవ్వడానికి నీతో ఉన్నాడు గనుక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక అన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడిచ్చునుగాక. నిన్న ఈ చెవి వాసిపోయిందండి. 10th క్లాస్ బిడ్డలు అందరూ పాస్ అయిపోయారు. స్తోత్రం.
ఈ పక్క ఈ ఈ ఈ ఎందుకంటే మనకు 4 సంఘాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఫోన్లే. దేవుని స్తోత్రం అండి. అందరూ ఫోన్లే అండి. నేను నిన్న ఫోన్లో ఉన్న మాటలను బట్టి చూస్తే అందరూ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయిపోయారు. దేవుని స్తోత్రం చెబుతాడు. ఫెయిల్ అనే మాట వినబడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అబ్బాయికి అసలు జ్ఞానం తక్కువగా ఉంటుందట. ఆ తల్లిగారు పాస్టమ్ గారితో చెప్పి, మా వాడికి అసలు జ్ఞాపశక్తి తక్కువ అండి అమ్మగారు అని చెప్తే, స్త్రీల కూటంలో మంగళవారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు పాస్టమ్ గారు ప్రార్థన చేసి అన్నారట, వీడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పారట. వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 511 ఎన్నో వచ్చినాయండి. దేవుని స్తోత్రం చెబుతామండి. అసలు ఇది ఎలా సాధ్యం అన్నారు. ఇది దేవునికే సాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వల్లే సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం చెబుతామండి. లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి ఎర్రి వారిని ఎన్నుకునే దేవుడు మన దేవుడు. దేవుని వెళ్ళాను. మనం చాలాసార్లు ఎవరున్నారండి, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడే తల్లిగా, తండ్రిగా, చెల్లిగా, అన్నగా మీరు ఉండిపోతే కనుక మిమ్మల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఉన్నాడు కనుక ఆయన విడువక నీ ఎడల తన కృపను చూపుతూనే వస్తున్నాడు. దేవుని బిడ్డ, ఫైనల్గా మనం చెప్పుకున్న మాట ఏంటంటే, అయినను మనల్ని ప్రేమించే వాని ద్వారా అన్నిటిలో కూడా మనము అత్యధికమైన విజయం పొందుకుంటున్నాం. దేవుని బిడ్డ, విజయం పొందుకుంటున్నామండి. గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు. నన్ను ఓడిందమ్మా నేనా అన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఎందుకంటే గొలియాతు యుద్ధాభ్యాసం గలవాడు, ఈ దావీదుకి ఏమి వాడుక లేనివాడు. గొలియాతు దగ్గర ఉన్న ఆయుధాలలో ఒక్కటి కూడా దావీదు దగ్గర లేదు. గొలియాతు ధరించిన ఆభరణాలు లేకపోతే వేసుకున్న వస్త్రాల్లో అలాంటిది ఒక్కటి కూడా దావీదుకి లేదు. సౌలు ఇచ్చినా కూడా నాకు ఇది వాడిక లేదండి సార్ అని ఇచ్చేసాడు. నిమిత్త మాత్రుడిగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలను. కానీ ఒకటి మాత్రం తెలుసు, నన్ను ప్రేమించే వాని ద్వారా వీడి మీద నేనేం పొందుతాను, విజయం పొందుతాను. దేవుని స్తోత్రం చెబుతాను. మీకు కూడా ఒకటి తెలియాలి. ఉదయకాల సమయంలో సమస్యలు ఎన్నున్నా నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడు. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను జయం పొందబోతున్నాను, నన్ను ప్రేమించే వాని ద్వారా నేను విజయం పొందబోతున్నాననే ఒక మంచి విశ్వాసాన్ని, దృఢ నమ్మకాన్ని దేవుని పిల్లలైన మనందరూ కలిగి ఉండాలి. దేవుని బిడ్డ అక్కడ నిలబడ్డాడు, సామాన్యుడిగా నిలబడ్డాడు. అక్కడ అదే మాట అన్నాడు. ఎందుకు మీరు సామాన్యుడిగా అన్నారంటే, అక్కడ గొలియాతు అదే అన్నాడు. ఏమన్నాడు? ఏయ్, నేను కుక్కను అనుకున్నావా? కుక్కను కొట్టడానికి వచ్చినట్టుగా కర్ర చేత్తో పట్టుకొస్తున్నావు అన్నాడు. దేవుని స్తోత్రం అండి. అంటే ఎంత చీప్గా మాట్లాడాడంటే, నీ దగ్గర ఏ ఆయుధము లేదు కదా, ఏ ఆయుధము లేదు కదా, కనీసం కుక్కను కొట్టే కర్ర కూడా లేదు కదా, మరి నన్ను ఎలా జయిస్తావు, నా మీద నీకు జయం ఎలా వస్తుంది అని అంటే, అక్కడ ఒకే మాట చెప్పాడు, సార్ యుద్ధం నాది కదండి, యుద్ధం చేసేది దేవుడు. నన్ను ప్రేమించిన వాని ద్వారానే మీ మీద నేను ఏం పొందబోతున్నాను, విజయం పొందబోతున్నాను. దేవుని బిడ్డలాను, నీ అప్పులలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలాను, నీ సమస్యల్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలాను, మీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలాను, మనం నమ్మాలి. దేవుని బిడ్డలాను, నమ్మితే దేవుడు అత్యధికంగా మనకు అన్ని విషయాల్లో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. కారణం ఏంటండి? ఆయనను మనల్ని ప్రేమించే దేవుడు మనకి ఉన్నాడు గనుక, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు గనుక, ఆయన కృపను నీ మీద ఉంచాడు గనుక నీవన్నిటిలో కూడా ఏం పొందుకోబోతున్నావు అంటే అత్యధికమైన విషయాన్ని పొందుకోబోతున్నావు. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్దామండి. అయ్యా, నన్ను ప్రేమించేవారు లేరయ్యా, నాతో మాట్లాడేవాళ్ళు లేరయ్యా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరయ్యా అని నీవుగా బాధపడుతున్నావేమో. నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్నెన్నడూ విడువడు, ఎడబాయక దేవుడు కృపనివ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా,
అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మనుసుల సాయం వ్యర్థమురా, మనుసుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుసుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ప్రార్థన చేద్దామండి. ఏడుస్తున్నావు కదా తల్లి, అల్లాళ్ళు ఒకటైపోయారు. నన్ను ఒక్కదాన్ని చేశారు, ఒక్కడిని చేశారు. నన్ను పట్టించుకునేవారు లేక నన్ను ప్రేమించి ద్వేషించేవారు ఎక్కువయ్యారు తప్ప ప్రేమించేవారు తక్కువయ్యారని లేయాలా బాధపడుతున్నావా? మీరు ఒకటే, నన్నే కదా ఒంటరిదాన్ని చేసావని అనుకుంటున్నావా? లేయా ద్వేషింపబడు యెహోవా చూచినట్టుగా భర్తను పోగొట్టుకుని కన్న బిడ్డను పోగొట్టుకుని ఒంటరి అయిపోయిన తల్లిని, విధవరాలను దేవుడు చూసినట్లుగా ఈరోజు నేను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిలను తొడవడానికి నీ దగ్గరికి రావాలని, నీ అవసరాలు తీర్చడానికి నీ దగ్గరికి రావాలని, నీ అక్కర్లు తీర్చడానికి దేవుడు నీ దగ్గర రావాలని ఆయన నీకు చూస్తున్నాడు. ఆయన నిన్ను విడవడమ్మా, ఆయన నిన్ను ఎడబాయడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డ. విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. యెహోషువా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిన్నేమాత్రం విడువను, నిన్నెన్నడు ఎడబాయను అని ప్రభువే చెప్పాను కదా. ప్రభువైన యెహోవాయే మనకు సహాయకుడిగా ఉన్నాడు కదా. భయపడొద్దని దేవుని వాక్యం చెప్తూ ఉండగా, ఆయనను మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు కదా. ఆయన ద్వారానే అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందబోతున్నామని దేవుడు చెప్తున్నాడండి. ఓడిపోనివాడు దేవుని బిడ్డలారా, సిగ్గుపడనివాడు దేవుని బిడ్డలారా, కృంగిపోనివాడు దేవుని బిడ్డలారా, పడిపోనివాడు దేవుని బిడ్డలారా. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. కొన్ని ప్రార్థనాంశాలు చెప్తాను. స్త్రీల్లో ఒకరు, పురుషుల్లో ఒకరు ప్రార్థించేద్దరు. కానీ మన మందిర పనులు ప్రారంభించాం. మేస్త్రులకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు కావాలి. సిమెంట్ ఇటుకలు వాళ్ళకి ఇంకా 7,000 బాకీ ఉంది. ఇంకా 50 బస్తాల వరకు సిమెంటు, ప్లాస్టింగ్లకి వాటికి అవసరం అవుతుంది. మరలా ఒక ట్రాక్టరు ఇసుక అవసరం అవుతుంది. అలాగనే సెల్ఫ్లు కట్టి పెట్టుకోళ్ళు కట్టడానికి పండిటికి అవసరం అవుతుంది. ఇవన్నీ మనకి అవసరత ఉందండి మన మందిరానికి. వీటన్నిటిని దేవుడు మనకు దయచేయలాగిన మీ ప్రార్థన అప్పుడు చేసే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మందిర పనులన్నిటికి కావలసిన పనిముట్లను, పనివారిని, ధనాన్ని దేవుడు ఇవ్వాలని. రెండవదిగా ఈరోజు పాస్టరమ్మ గారు మన ఆత్మీయ తల్లి పుట్టినరోజు. ఆ తల్లికి దేవుడిచ్చిన సంవత్సరమైన దయాకిరీటాన్ని బట్టి ఆ తల్లి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు కూడా వచ్చిన మన ప్రియ బిడ్డలందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. స్త్రీలలో నుండి ఒకరు, పురుషుల్లో నుండి ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, అవునయ్యా, అవును ప్రభా. స్తోత్రాలయ్యా.
స్తోత్రం. హల్లెలూయా. అవునయ్యా, స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయనా. అవునయ్యా, స్తోత్రం. స్తోత్రమయ్యా నాయనా, స్తోత్రం తండ్రి. యా స్తోత్రం. 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 స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. స్తోత్రం. Yes. Yes, Lord. Yes, yes. అవునయ్యా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం అండి. నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. గతించిన నెలలన్నీ కూడా ఎంతగానో కాచి కాపాడి నీ కృపనిచ్చిన ఆయన మరొక నెలలోనికి 5వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి
ఈ నెల నాయన యేసుతో నెల ప్రారంభ కూడికలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువకని ఎడల నేను కృప చూపుచున్నాననే మాట ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు తండ్రి. అవునయ్యా, లోకం మమ్మల్ని ద్వేషించినప్పుడు, మా ఇంట్లో వారు మమ్మల్ని ప్రేమించినప్పుడు, ఎవరు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మమ్మల్ని ప్రేమించేవానిగా మీరు మాకున్నారు. మమ్మల్ని విడువని ఎడబాయిన దేవునిగా మీరున్నారు. మాకన్నిటిలో విజయం ఇవ్వడానికి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు ఎంతగానో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తూ ఈ నెలంతట్లో కావలసిన ప్రతి ఈవులను, ప్రతి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అది ప్రయాణాల్లో తండ్రి నాయన, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలు చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మా యవన బిడ్డలు ఎంతోమంది ప్రభా చదువుల నిమిత్తం ప్రభా, ఉద్యోగాల నిమిత్తం నైనా, పనుల నిమిత్తం వేరు వేరు ప్రాంతాల్లో బయట ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి బాబు. వాళ్ళందరి పట్ల మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, మాకున్న పెద్దలను బట్టి, యవనస్తులను బట్టి, సండే స్కూలు సంఘ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభా, ఈరోజు నాయన ఆత్మీయ తల్లి గారి యొక్క పుట్టినరోజునని దాసరాలను బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకి మీరు ఇచ్చిన సంవత్సరం అనే దయకిరీటాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇలాగ అనేక జన్మదినాలు చేసుకోవడానికి మీరు కృపనివ్వండి. ఈరోజు మళ్ళీ ఉపవాసాన్ని కూడా ముగిస్తూ ఉండగా 3 దినాలు ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి నాయన, మరి ఈ దినం వచ్చిన వారిని, రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకో. మందిర పనుల విషయంలో ప్రభా ఇప్పటి వరకు నువ్వు ఎంతగానో మాకు సహాయం చేసావు ప్రభా. ఇంకా అనేక మంది సహకారులు లేవనెత్తి గుప్పిలు విప్పించండి ప్రభా. నాయన, నీ కొరకు అనేక మంది అయ్యా నీ ఇచ్చేవారిగా చేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ రోజుతో సిమెంట్ బస్తాలు అయిపోతున్నాయి తండ్రి. ఈరోజు ఒక్క రోజుకే పనికి వస్తాయి. ఈరోజు పని అయిపోతే నాయన ఇంక సిమెంట్ ఉండదు కనుక ప్రభా, రేపటి పనికి మరలా మాకు కావాల్సిన సిమెంట్ అంతటిని కూడా, ధనాన్ని అంతటిని కూడా మీరే సిద్ధపరిచి పనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సహాయం దయచేసి జూలై 17వ తారీఖున మరలా మందిరాన్ని తండ్రి ప్రతిష్ఠించుకోవాలని నీ పాదాలు పట్టుకుని బ్రతమాలుతుండగా ఇంతవరకు మీరే సహాయం చేశారు. ఇక ముందు కూడా మీరే సహాయం చేసే పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మరలా బిడ్డలు ఈ దినము నీవు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని వెళుతున్నారు తండ్రి. మీ సన్నిధి వారికి తోడుగమ్మని, ప్రతి విషయంలో కూడా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, ఎవరెవరు ఏ అవసరత కలిగి ఉన్నారో వారి అవసరాలన్నీ తీర్చమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడేచ్చును గాక.